యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సెప్టెంబర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క మంత్ అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ముందుగానే ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, అండ్ దానికి ఉండే ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి అండ్ అదే పనిగా అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ విశ్వాస్ గారు ఉన్నారు, యూరాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే, బాగున్నారా? సో అస్ దిస్ ఈస్ ఏ మంత్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్, దీనికి అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే. సో ప్రోస్టేట్ అనేది మన యూరినరీ బ్లాడర్, మూత్రాశయం కింద ఒక చిన్న గ్రంథి. ఓకే. దీని పని ఏంటంటే మగవాళ్ళలో ఏదైతే వీర్యం ఉంటుందో దానికి న్యూట్రిషన్ అందించడము, దాంట్లో 30% లిక్విడ్ తయారు చేయడం ప్రోస్టేట్ పని. సో ప్రోస్టేట్ అనేది మగవారిలో మాత్రమే ఉంటుంది, ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే మగవారిలోనే ఉంటుంది. ఓకే. సో మన ఏజ్ 20 to 30, 40 దాకా దీని సైజ్ అనేది 15 to 20 గ్రామ్స్ అంతే ఉంటుంది. మన ఏజ్ 40, 50 దాటేసరికి నిదానంగా ఏజ్ సరిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగా అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, క్యాన్సర్ తో సంబంధం లేకుండా. లేదు. ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి, మనకి ఎలాగ లివర్ అనేది, లంగ్స్ అనేది అందరికీ ఉంటుందో అలా మగవాళ్ళలో ప్రోస్టేట్ అనేది మాత్రం అందరికీ హెల్తీగా ఉంటుంది. ఓకే. మన ఏజ్ పెరగడం వల్ల జుట్టు తెల్లబడుతుందో అలాగే ఏజ్ పెరగడం వల్ల ప్రోస్టేట్ కూడా పెరగడం అంతే సహజం. ఓకే. ఇది ఏజ్ రిలేటెడ్ అన్నమాట. సో 50 దాటాక సైజ్ పెరగడం కొంచెం ఎక్కువ చూస్తుంటాము. ఓకే. కొంతమందికి సిమ్టమ్స్ వస్తుంది, కొంతమందికి రాదు. ఓ, సో కొంతమందికి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే ఈ ప్రోస్టేట్ పెరగడం వల్ల ఆ యూరిన్ దారిని నొక్కేస్తుంది అనమాట. ఓకే. ఆ నొక్కడం వల్ల మన ధార అనేది చిన్నగా వస్తుంది. యూరిన్ మన టైం అనేది ప్రొలాంగ్డ్ అవుతుంది, ఎక్కువసేపు యూరిన్ పోస్తారు. అండ్ యూరిన్ అనేది పూర్తిగా ఖాళీ అవ్వదు, కొంచెం మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఆ మిగిలి ఉండడం వల్ల యూరిన్ పదే పదే వెళ్తారు. బ్లాడర్కి ఏమనిపిస్తుంది, ఇంకా యూరిన్ ఉండిపోయింది అని బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడం వల్ల మళ్ళీ మళ్ళీ తరచుగా వెళ్తుంటారు, నైట్ టైం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇవి ప్రోస్టేట్ సమస్య, బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. ఇది ఒక నార్మల్ కండిషన్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో మనం ఫస్ట్ నార్మల్ కండిషన్ మాట్లాడితే మనకి క్యాన్సర్ గురించి ఎలా మనం సపరేట్ చేయొచ్చో మనం మాట్లాడుకోవచ్చు. నార్మల్ కండిషన్ ని బీపీహెచ్ అంటారు. ఎవ్రీవన్ కెన్ హావ్ ఇట్. యా, చాలా మందికి నార్మల్ గా చూస్తుంటాం. 50 దాటగానే చాలా మంది నైట్ టైం లేస్తూ ఉంటారు అండ్ యూరిన్ తరచుగా వెళ్తూ ఉండడము, యూరిన్ ధార సన్నపడడం. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యూరిన్ ధార సన్నగా అవడం నార్మల్, ఈ ఏజ్కి ఇలానే ఉంటుంది అని వాళ్ళు సహజంగా భావిస్తుంటారు. కాకపోతే దీనికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఈజీగా దీన్ని అరికట్టవచ్చు. బీపీహెచ్ అని కూడా ఒక సింపుల్ ప్రోస్టేట్ మెడిసిన్ తో ఆ దారి అనేది కొంచెం వెడల్పు అవుతుంది. దాంతో చాలా మంది రిలీఫ్ పొందుతుంటారు. ఆల్మోస్ట్ 60 to 70% మంది ఈ ఒక్క మెడిసిన్తో చాలా చాలా ఏళ్ల పాటు ఆ రిలీఫ్ని పొందుతుంటారు. కొంతమందికి ఈ టాబ్లెట్ కొన్ని ఏళ్ల తర్వాత అది పనిచేయడం తగ్గుముఖం పడినప్పుడు మాత్రమే మనం సర్జరీ చేస్తాం. ఓకే. అసలు టాబ్లెట్స్ తో అవసరం ఏముంటుంది అంటే నార్మలే కదా, 50 అయిపోయిన తర్వాత ఇట్స్ ఓకే టు హ్యావ్ దట్ అనే ఫీలింగ్ లోనే ఉంటారు కదా. సో ఏమవుతుందంటే చాలా మందికి బాదర్సమ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో రోజంతా నార్మల్ మనిషి ఒక 5 నుంచి 6 సార్లు వెళ్తుంటారు. కాకపోతే ప్రోస్టేట్ సమస్య ఉండేవాళ్ళు 8 నుంచి 10 సార్లు దాకా వెళ్తూ ఉంటారు, గంటకి వెళ్తూ ఉంటారు. సో ఇనీషియల్గా ఇది బాగానే ఉంటుంది, జస్ట్ గంట ఇంట్లో ఉండే వాళ్ళకైతే అంత ప్రాబ్లంగా అనిపించదు. కాకపోతే గ్రాడ్యువల్గా ఏమవుతుంటే బ్లాడర్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల దాకా సహిస్తుంది. ఆ తర్వాత ఎక్కువ యూరిన్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది కిడ్నీకి వెళ్తుంది. సో కిడ్నీకి వెళ్తే అప్పుడు అది డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్ అన్నమాట. సో అలాంటప్పుడు మనము ఏదైతే డ్యామేజ్ అప్పటిదాకా అయిందో అది మాత్రమే మనం ఆపగలుగుతాం, అంతే. సో బిఫోర్ ముందే ఇట్లా సో ఎప్పుడైతే ఇది ఇనీషియల్ స్టేజ్లోనే ఎక్కువ బాదర్సం ఉన్నప్పుడే మనం టాబ్లెట్ కానీ సర్జరీ కానీ చేసేస్తే కిడ్నీ పైన ఎఫెక్ట్ మనం స్టాప్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, నైట్ టైం లేవకుండా ఉంటారు, పగలు కూడా యూరిన్ ఫ్రీగా వెళ్తారు. తమ యంగ్ ఏజ్లో 20-30 ఇయర్స్లో ఎలాగైతే ఫ్రీగా వెళ్తారో అలా ఈజీగా వెళ్తారు. ట్రీట్మెంట్ ఉండగా ఎందుకు అనవసరంగా సఫర్ అవ్వాలి అనేది ఇది. సో చాలా మందికి ఇది అవేర్నెస్ లేదు, బీపీహెచ్ కి ట్రీట్మెంట్ ఉందనేదే తెలియదు సగం. ఇది ప్రోస్టేట్ సమస్య అని కూడా తెలియదు, ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. సో అందుకని ఇది
ఇది బీపీహెచ్ ఏదైతే ఉందో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాం. ఓకే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ క్యాన్సరే. ఓహ్! సో లంగ్ క్యాన్సర్ వల్ల ఏదైతే డెత్స్ అవుతుందో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ లీడింగ్ టు డెత్స్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ అనమాట. ఓకే. ఇది బట్ ఇంకా కూడా అవేర్‌నెస్ లేదు. ఎవరికి ప్రోస్టేట్ అంతేనే తెలియదు. సో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మందికి అవగాహన లేదు. ఓకే. అందుకనే సెప్టెంబర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఓకే. సో దీనివల్ల మనం అవేర్నెస్ ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ చెకప్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేయిస్తున్నారు. అవును. అది ఒక మంచి ట్రెండ్ ఇండియాలో వచ్చింది. సో బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ మనకి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది తమ పేరెంట్స్కి చేయిస్తున్నారు. అది మంచి ట్రెండ్ అనమాట. ఓకే. సో దాంట్లో కూడా ఈ పిఎస్ఏ అనేది ఇంక్లూడెడ్. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. చాలా మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. సో దాంట్లో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ చేయాలా అనేది మనం చేసుకోవచ్చు. ఓహ్! సో ఈ పిఎస్ఏ అనేది ప్రోస్టేట్ సైజుని బట్టి ఉంటుంది. సో నార్మల్గా ఒక 30 గ్రాముల ప్రోస్టేట్ ఉంటే పిఎస్ఏ 3 దాకా నార్మల్. ఓకే. అదే 50 గ్రామ్స్ ప్రోస్టేట్ ఉందనుకోండి 5 దాకా నార్మల్. ఓకే. సో అదే మనకి ఏజ్ 60 అయినా కానీ ప్రోస్టేట్ ఒక 60 గ్రామ్స్ ఉన్న పిఎస్ఏ 2 కంటే తక్కువ ఉందనుకోండి ఆ మనిషికి ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా చాలా తక్కువ. ఓకే. 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి రిపీట్ చేసుకున్నా పర్లేదు. అదే ప్రోస్టేట్ ఒక 50 గ్రామ్స్ ఉన్న వాళ్ళకి 5 కంటే ఎక్కువ ఉందనుకోండి 6 మంత్స్కి ఒకసారి పిఎస్ఏ చెకప్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఎప్పుడైతే ఈ పిఎస్ఏ బార్డర్ లైన్ దాటిందనుకోండి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఆ యూరాలజిస్ట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే ఫింగర్తో ఒక చెకప్ చేస్తారు. దాన్ని బట్టి అర్లీ స్టేజ్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమైనా లక్షణాలు ఉన్నాయా, అడిషనల్ టెస్ట్ చేయాలా అనేది గుర్తిస్తారు. సో దీస్ ఆర్ ద 2 ways హౌ వీ కెన్ ఐడెంటిఫై. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే? యా, సో ప్రోస్టేట్ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా బీపీహెచ్కి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ లక్షణాలు అనేది కామన్గా ఉంటాయి. యూరిన్ ధార సన్నగా అవ్వడము, యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడము, పదే పదే తరచుగా యూరిన్ వెళ్ళడము, నైట్ టైం లేవడం, ఇవి 2 కామన్గా ఉంటాయి. కాకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్లో కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడం కూడా చూస్తుంటాం. ఓకే, అదే బీపీఎస్లో కూడా యూరిన్లో బ్లడ్ రావడం చూస్తుంటాం. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంటాయి. కాకపోతే కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ప్రోస్టేట్ క్యాన్సర్లో వెయిట్ లాస్ రావడం లేదా వెన్నుముక్కలో పెయిన్ రావడము ఇవి చూస్తుంటాం. కాకపోతే అందాక వెళ్ళేక ముందే మనం డయాగ్నోస్ చేయాలి కాబట్టి ఎవరైతే మగవారు 50 దాటారు అనుకుంటే వాళ్ళు పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ యూరాలజిస్ట్ ఒక కన్సల్ట్ చేయించుకుంటే మనం అర్లియస్ట్ స్టేజ్లో మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనగానే ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతున్నాను కదా అందుకే ఊరికే టాయిలెట్కి వెళ్తున్నానేమో అని కూడా అనుకోవచ్చు కదా, మరి అలాంటి వాళ్ళకి? యా, సో మీరు చెప్పింది కరెక్టే. వాటర్ ఎక్కువ తాగితే యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంది. కాకపోతే కొంతమందికి వాయిడింగ్ ఎల్యూటిఎస్ అంటాం, అంటే యూరిన్ స్పీడ్ తగ్గడము, యూరిన్ లాంగ్ టైంలో చేయడము, మిగతా వాళ్ళు 1 నిమిషంలో పోసేస్తే వీళ్ళు 2 to 3 minutes దాకా నిదానంగా పోయడము అండ్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడము, ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ప్రోస్టేట్ పెరిగింది అని మనం భావిస్తాం. సో అలాంటప్పుడు 50 దాటాక పిఎస్ఏ అనే టెస్ట్ చేస్తే మనం క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళ ఫాదర్కి ఏమైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అనుకుంటే వాళ్ళ సిబ్లింగ్స్ లేదా బ్రదర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్ పాపులేషన్కి మనం 50 yearsకి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందే వాళ్ళకి 5 years ముందే 45 years నుంచే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఫ్యామిలీ హిస్టరీ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి, ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే వాళ్ళు స్క్రీనింగ్ పిఎస్ఏ టెస్ట్ అనేది ఇయర్లీ చేయించుకుంటూ ఉండాలి. ఓకే, ఏజ్ వాళ్ళకి ఇది మీరు చెప్తారంటే చేయించుకోవడం బెటర్ అని చెప్పి? 50 దాటాక అందరూ చేయించుకోవాలి. 70 దాకా మనం ఏ సిమ్టమ్స్ లేకున్నా కానీ చేయించుకోవచ్చు. 70 దాటాక సిమ్టమ్స్ ఉంటే చేయించుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది 70 దాటాక ఇంకా ఎక్కువగా కామన్గా ఉంటుంది. అది లో గ్రేడ్ కూడా ఉండొచ్చు. లో గ్రేడ్ ఉన్నా మనం అనవసరంగా డయాగ్నోస్ చేసి ఓవర్ ట్రీట్మెంట్ చేయకుండా, సో ఏవి సిమ్టమ్స్ ఈ యూరిన్ సమస్యలు లేకుంటే 70 దాకా మనం జనరల్ హెల్త్ చెకప్లో చేయించుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో దీంట్లో అన్ని క్యాన్సర్ లానే స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. 1, 2 అంటే ప్రోస్టేటిక్ సీమితంగానే ఉంటుంది, ఎక్కడికి బాడీలో ఎక్కడికి ఈ క్యాన్సర్ అనేది పాకలేదు.
3 అంటే కొంచెం ప్రోస్టేట్ చుట్టుపక్కల పాకిందని, ఓకే 4 అనేది మన కడుపు భాగంలో పాకిందని. మెటాస్టాసిస్ అంటే ఛాతీలో లంగ్స్లో పాకడము లేదా వెన్నుముక్కులో పాకడము, దీన్ని మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. ఓకే ఓకే, సో ఇది అనేది 70 దాటాక ఎక్కువగా ఉంటుంది. అని కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్లో, ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా 5 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే 1, 2, 3 అనేది చిన్న గ్రేడ్స్, అంటే అంత అగ్రెసివ్గా పాకవు. ఓకే 4, 5 అనేది అగ్రెసివ్గా పాకుతుంటాయి. సో డయాగ్నోస్ అయిన కొన్ని నెలలకే పూర్తి బాడీకి పాకే అవకాశాలు కూడా ఉంటాయి ఈ 5th గ్రేడ్లో. సో రీసెంట్గా మన అమెరికా పూర్వ ప్రధాని జో బైడెన్ గారు, ఆయనకి మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చిందన్నమాట, ఓకే ప్రోస్టేట్ క్యాన్సర్. సో అంత అమెరికా ప్రధాని అయినా కానీ ఎందుకు స్టార్టింగ్లోనే డయాగ్నోస్ అవ్వలేదంటే యూజువల్గా ప్రోటోకాల్లో ఉండదన్నమాట. ఓకే ఎందుకంటే 70 దాటాక అందరికీ రెగ్యులర్గా అయితే అమెరికాలో కానీ వాళ్ళు స్క్రీనింగ్ చేయరు. ఓకే సో ఆయన ఏజ్ ఇప్పుడు 82 కాబట్టి ఈ ఏజ్లో అది కొంచెం ఎక్కువ కామన్గా చూస్తుంటాము. సో అలాంటి మెటాస్టాసిస్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఓకే కొన్ని కీమోస్ ఉంటాయి. దాంతో మనం లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. అదే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో త్వరగానే పిఎస్ఎస్ స్క్రీనింగ్ ద్వారా లేదా క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళు మనం స్టార్టింగ్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసామంటే మనం దాన్ని పూర్తిగా ప్రోస్టేట్ గ్రంథిని తీసేస్తే పూర్తిగా క్యాన్సర్ని క్యూర్ చేసినట్టు. ఓకే సో దానికి కూడా ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ ఉంది. రోబోటిక్ ప్రోస్టెటెక్టమీతో పూర్తిగా మనం క్యాన్సర్ని తీసి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం అందించగలం. ఓకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అసలు అలాంటి క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? యా, సో బాడీలో ఏ జబ్బు కానీ క్యాన్సర్ కానీ రాకుండా ఉండడానికంటే మన డయట్ బాగుండాలి. ఓకే మనం ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోవడం, రెడ్ మీట్ని తగ్గించడము, ఇవి హెల్తీ డయట్ పాటిస్తే మనం క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఓకే అదేవిధంగా కొన్ని అలవాట్లు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి మనం అవాయిడ్ చేస్తే గిన ఇన్ జనరల్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. ఓకే అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ మీట్ కానీ ఇవన్నీ తగ్గిస్తే కూడా మనం హెల్దీ లైఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ని నివారించు. కొన్ని స్టడీస్లో టొమాటోస్తో దాంట్లో ఉండే లైకోపిన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గించే ఎఫెక్ట్స్ ఉన్నాయని చూస్తుంటాం. టొమాటోస్తో ఇది స్టడీ ప్రూవ్ అని ఉంది. అండ్ కాఫీతో కూడా, కాఫీ కన్సంప్షన్తో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుతుంది అని కూడా మనం చూస్తుంటాం డయట్ విధానం కాఫీ తీసుకుంటే. ఓ మామూలు బ్లాక్ కాఫీ తీసుకుంటే దీనికి ఏమైనా యా, యూజువల్గా బ్లాక్ కాఫీ ఇస్ బెటర్ అని చెప్తాం. చాలా లివర్ పైన కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ కాఫీ టీ వల్ల మనకి జీఈఆర్డి అంటే తేపులు రావడం ఇవి కొంచెం చూస్తుంటాము. ఇవేమీ లేదు అంటే మితంగా షుగర్లెస్ కాఫీ అనేది తీసుకోవడం మంచిదే. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.